దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం వ్యూహం తాజాగా విడుదలైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాలను ఈ మూవీలో చూపించారు. జగన్ పాదయాత్ర మొదలుకొని సీఎం అయ్యేంత వరకు జరిగిన సంఘటనలు, కొన్ని ఊహాజనిత కల్పిత సన్నివేశాలను జోడించి వ్యూహం సినిమాను రూపొందించారు. అయితే ఈ మూవీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. 25 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ వ్యూహం సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రిలీజ్ చేశారు. సుమారు 600 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ కావడంతో నెగిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజే కొన్ని చోట్ల ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోయాయి. కనీస టికెట్లు కూడా అమ్ముడుపోకపోవడంతో చాలా ప్రాంతాల్లో షోలు కూడా క్యాన్సిల్ చేసేశారు. అయితే ఈ మూవీని ఎలాగైనా ప్రేక్షకులను చూపించాలని వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సినిమాని భుజాలకు ఎత్తుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వ్యూహం మూవీ ప్రదర్శన కోసం స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రత్యేక షోలను ఏర్పాటు చేస్తున్నారు. టికెట్ కొనుక్కొని ఎలాగూ ఈ సినిమాలకు వెళ్లరు కాబట్టి ఉచితంగా సినిమా చూపిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఆత్మకూరులోని శ్రీనివాస హాల్లో ఉచితంగా సినిమా ప్రదర్శనకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు, సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే శ్రీనివాస హాల్ను ముస్తాబ్ చేస్తున్నారు. అయితే ఉచితంగా చూపించిన జనం వస్తారో లేక హ్యాండ్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇది కూడా చేసుకొని ఇక్కడే ఉంది అంటే హాల్లో మనం చూడలేదే. నాకు కాదు వీడు చేసుకున్నది. ఇది కూడా చేసుకొని ఇక్కడే ఉంది అంటే హాల్లో మనం చూడలేదే. నాకు కాయ తగ్గిపాట్యా Ayo.